గుడివాడ అమర్నాథ్ అని వ్యక్తిగతంగా అంటున్నారు. మిమ్మల్ని ఎవరు వ్యక్తిగతంగా అంటున్నారు? ఏమని అన్నారు? ఒకప్పుడు దావోస్ కి ఎందుకు వెళ్ళలేదండి అని విలేకరులు అడిగితే అక్కడ -1 డిగ్రీ ఉంటుంది, -2 డిగ్రీ ఉంటుంది, అందుకని వెళ్ళలేదన్న. ఒక ఐటీ మినిస్టర్ గా ఆ విధంగా మాట్లాడచ్చా? నువ్వేమని చెప్పుండాలి? నేను వెళ్తాను, కంపెనీలు తీసుకొని వస్తాను, నా పైన బాధ్యత ఉంది, నన్ను ప్రజలు గెలిపించారు, మా ప్రభుత్వం పైన బాధ్యత పెట్టారు, నేను కంపెనీలు తీసుకొని వస్తా అని నువ్వు మాట్లాడాలి. అలా కాకుండా చలిగా ఉంటుంది అన్నావు. ఇది నాయకుడు మాట్లాడే మాట, కమెడియన్ మాట్లాడే మాట. నువ్వు కమెడియన్ లా మాట్లాడావు, అందుకని నిన్ను ప్రజలు కమెడియన్ అన్నారు. కంపెనీలు ఎందుకండి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ 1.5 year అవుతుంది, 2 years అవుతుంది, మీరు మంత్రి అయ్యారు ఇన్ని రోజులు అంటే కోడి గుడ్డు ఇప్పుడే పెట్టింది, అప్పుడే మీరు వచ్చేయాలంటే ఎలాగా అని చెప్పి కామెడీ మాటలు మాట్లాడింది ఎవరు? నువ్వు ఒక నాయకుడుగా ఆ రోజు మాట్లాడుంటే నిన్ను నాయకుడిగా ట్రీట్ చేస్తుంటావు. నువ్వు ఒక కమెడియన్ గా మాట్లాడి ట్రోల్ మెటీరియల్ అయింది ఎవరు? నువ్వయ్యావు. నిన్నెవరు వ్యక్తిగతంగా అంటున్నారు? నీ కుటుంబ సభ్యుల గురించి ఏ రోజైనా ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడారా? లేదు కదా. నిన్నెవరైనా బాడీ షేమింగ్ చేశారా? లేదు కదా. నిన్నెవరైనా నీ కలర్ గురించి మాట్లాడారా? లేదు కదా. నువ్వు మాట్లాడిన మాటల్ని ఎందుకు ఇలా మాట్లాడావని ప్రజాస్వామ్యంలో ప్రజలు అడుగుతారు. ఎందుకు ఇలా కేర్లెస్ గా మాట్లాడతావని. అంత కేర్లెస్ గా మాట్లాడింది ఆ రోజు నువ్వు. ఈ రోజు వచ్చి దొంగ మాటలు ఎందుకు చెప్తావు? ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడింది ఎవరో తెలుసా? మీ నాయకులు. క్యారెక్టర్ అసాసినేషన్లు చేసేది ఎవరు? మీ నాయకులు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కార్యకర్తల వరకు. బాడీ షేమింగ్లు చేసేది ఎవరు? మీ నాయకులు. లోకేష్ గారు ఆ రోజు బాడీ షేమింగ్ చేసింది మీరు కదా. మీరు వ్యక్తిగతంగా మాట్లాడారు. ఈ రోజు నిన్ను ఎవరు వ్యక్తిగతంగా దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడద్దు దొంగలాగా. ఆ రోజు నువ్వు బాధ్యతగా సమాధానం చెప్పుంటే బాధ్యతగా చూసుంటారు. బాధ్యత లేకుండా చెప్పావు, అందుకని కమెడియన్ అయిపోయావు. మరి నువ్వు వైజాగ్ ఏం తెచ్చావు? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం తెచ్చావు? మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పరిశ్రమలు తేలేకపోయారు? అంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్, కియా, ఈ విధంగా హెచ్సిఎల్, ఈ విధంగా నేను ఇన్ని పేర్లు చెప్పుకున్నాను. మీరు ఏం తెచ్చారు? ఏమన్నంటే ఆదాని నేను తెచ్చా. ఆదాని ఎక్కడ కట్టారు? నువ్వు ఉత్తరాంధ్రలోనే కదా ఉన్నావు. నువ్వు మొన్న వెళ్ళి అదేదో సగం కాగిపోయిన కాలేజ్ దగ్గర ఫోటో తీసి పెట్టావు కదా, అసలు ఆ సగం గోల్డ్ ఉండే దగ్గర. ఇప్పుడు ఆదాని సెంటర్, డేటా సెంటర్ దేశానికి కనీసం అలాంటిదని ఒక ఫోటో సెల్ఫీ ఛాలెంజ్ చేసి పెట్టలేవు. ఎందుకంటే అదేమీ లేదు, పేపర్ల మీద మాత్రమే ఉన్నాయి. పేపర్ల మీద ఉండేది కూడా పర్ఫెక్ట్ మీ కమిషన్ల కోసం అడ్డుకున్నారు. ఇది మీ చరిత్ర. ఇప్పుడు ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు చూస్తూ ఉండరు. మీ దొంగ మాటలు ఎవరు నమ్మరు. గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పటికన్నా మారి ఒక నాయకుల్లా మాట్లాడండి, కమెడియన్ లాగా కాకుండా.